ఈలోపు మీకు ఆ సిస్టమ్ యొక్క లైఫ్ అయిపోతుంది. మళ్ళీ కొత్త సాఫ్ట్వేర్లు అప్డేట్ వస్తే దానికి కొత్త రిక్వైర్మెంట్, కొత్త హార్డ్వేర్ రిక్వైర్మెంట్ అడుగుతుంది. 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ కొత్త పీసీ కొనుక్కోవాలి, ఈ హార్డ్వేర్స్ పనిచేయవు, లేకపోతే కాంపోనెంట్స్ పోతాయి, హార్డ్ డిస్క్లు స్లో డౌన్ అవుతాయి. ఇట్లాంటి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు కొత్తగా కొత్తగా ఏ టెక్నాలజీ వచ్చింది. ఏ టెక్నాలజీ హై కాన్ఫిగరేషన్ పీసీలు అయితేనే మీకు వర్కౌట్ అవుతాయి, మామూలుగా జనరల్ పీసీల్లో అవ్వవు. ఇక్కడ మేజర్గా ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ఇది మెయిన్ నేను చెప్పేది ఏంటంటే, అందరూ ఈ వీడియో మిక్సింగ్, ఆల్బమ్ డిజైనింగ్ వచ్చేవాళ్ళు నేను చెప్పిన మాటలు చాలా అర్థం మీరు ఆలోచించి చేసుకోండి. ఇది ఫోటోగ్రాఫర్లకు అయితే బాగా వర్కౌట్ అవుద్ది. వాళ్ళే పీసీ కొనుక్కు వాళ్ళు డిజైన్ చేసుకోండి. ఎందుకంటే ఒక 3 లక్షల రూపాయలు పెళ్ళి వచ్చుకుంటే 1 లక్ష రూపాయలు మిగులుతుంది. వాళ్ళు ఒక 5 పెళ్ళిళ్ళు తీస్తే దీన్ని పెట్టిన పెట్టుబడి తీసేస్తారు. అంటే ఈవెంట్లు ఓన్గా చేసే వాళ్ళు వర్కౌట్ అవుతుంది తప్ప, ఎడిటింగ్లోనే కూర్చుంటాను నేను, ఫుల్ టైం ఎడిటింగ్ కూర్చుంటాను, ఆల్బమ్ డిజైన్ చేస్తాను, వీడియో మిక్సింగ్ చేస్తాను, నేను 5 లక్షలు పెట్టి పీసీ కొంటా, 3 లక్షలు పీసీ కొంటా అంటే, ఇది ప్రాక్టికల్గా బ్యాచిలర్ ఏజ్లో ఉన్నప్పుడు ఎవరికైనా ఒక టైం పాస్ డబ్బులకి వర్కౌట్ అవుద్దేమో తప్ప, ఇది లైఫ్ని దీన్నే ఇదే మన లైఫ్, ఇదే మన జీవితం అనుకుంటే ఇందులో ఇన్వాల్వ్ అయ్యే వరకు అయితే వేస్ట్. నేను జనరల్గా అయితే ప్రజెంట్ ఒక 9 మంత్స్ 10 మంత్స్ నుంచి వేరే బిజినెస్ షిఫ్ట్ అయిపోవడం జరిగింది. ఓకేనండి, ఈ వీడియో ఆసక్తికరంగా ఉందని నేను భావిస్తున్నాను. ఇది వీడియో ల్యాగ్ అవుతుంది కాబట్టి రేపు ఎపిసోడ్లో మిగతా దీనికి సంబంధించిన చర్చలు చర్చించుకుందాం. అంతవరకు సెలవు. బాయ్. జై హింద్.